నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గౌతమి సూపర్ బజార్ ఆక్రమణలు తొలగించాలి, టీజీఆర్ఎస్లో అధికారులకు మార్గాని భరత్ ఫిర్యాదు. టీడీపీని ఫినిష్ చేయడం ఎవరి తరం కాదు, వేడుకగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సోనియా గాంధీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి, వేణుగోపాల స్వామి ఆలయంలో కాంగ్రెస్ పూజలు. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చరిత్ర టీడీపీ, ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గోరెంట్ల బుచ్చయ్య. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ హౌస్ అరెస్ట్, దళితుల తరపున మాట్లాడనివ్వరా అని ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజమండ్రి గౌతమి సూపర్ బజార్ అక్రమ కట్టడాలు కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎవరికి ఒత్తాసు పలుకుతున్నారంటూ మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్లో ఆక్రమణలు తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైసీపీ శ్రేణులతో కలిసి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని అడుగుతుంటే అధికారులు అక్రమార్కులకే అండగా నిలబడుతున్నారని ధ్వజమెత్తారు. కమిషనర్ రోజు అదే దారిలో వస్తూ ఉంటారని, ఆయనకు ఎక్కడా ఆక్రమణలు కల్పించడం లేదా అని నిలదీశారు. ఎన్నికలకు ముందు ఈ స్థలం లీజు విషయంలో తనకు 5 కోట్లు ఇచ్చారంటూ నగరమంతా కరపత్రాలు పంపిణీ చేసిన ఈవీఎం ఎమ్మెల్యే ఇంతవరకు ఎందుకు నిరూపించలేదని ప్రశ్నించారు. అసలు తనకు ఎవరు ఎందుకు డబ్బులు ఇచ్చారో తేల్చనందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలో ఆక్రమణలు తొలగించే వరకు తమ ఆందోళన ఆగదని హెచ్చరించారు. వైసీపీ నాయకులు సంకిస భవానీప్రియ, పోలు విజయలక్ష్మి, దాసి వెంకట్రావు, మార్గాని సురేష్, మార్తి లక్ష్మి, కాటం రజనీకాంత్, సప్ప ఆదినారాయణ, దూర్వాసుల సత్యనారాయణ, పీతా రామకృష్ణ, ఆర్ఏ చిన్ని, సుందర్ సింగ్, మజ్జి అప్పారావు, గారా చంటిబాబు, మార్గాని రాము, మార్తి నాగేశ్వరరావు, తిరగతి దుర్గా తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ స్థాయిలో మున్సిపల్ అధికారులు డైరెక్ట్గా ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. అసలు ప్రజలకి వీళ్ళు ఏమి సమస్యలు తీరుస్తారోనండి? ఇది కాక ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు నా పైన ఆరోపణలు చేశాడు. పాంప్లెట్లు, లక్షల పాంప్లెట్లు రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లోను, ఆర్ట్స్ కాలేజీలు మొత్తం అన్నీ కూడా జల్లాడు. రాజమండ్రిలో అతిపెద్ద కుంభకోణం గౌతమి సూపర్ బజార్ కుంభకోణం. ప్రజల్లారా తెలుసుకోండి. ఈ ఎంపీ 5 కోట్లు తినేశాడు, లంచం తీసుకున్నాడని చెప్పి పాంప్లెట్లు జల్లారు. నేను అడుగుతా ఉన్నా, ఏది 5 కోట్లు? ఎవడిచ్చాడు 5 కోట్లు? నిజంగా ప్రజలు చాలామంది అనుకుని ఉండొచ్చు, ఏదైతే స్థలం ఇచ్చేస్తే 5 కోట్ల రూపాయలు నిజంగా ఇచ్చారేమో అని. నేను అడుగుతా ఉన్నా, ఇదే ఈవీఎం ఎమ్మెల్యే, నేను ఉన్నప్పుడు స్థలం ఇచ్చారని చెప్పావు, 5 కోట్లు ఇచ్చారని చెప్పావు. ఎవడిచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? నా దగ్గరికి తీసుకురా. 5 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్తున్నావు కదా, తీసుకురా. నన్ను ఎదురుగుండా నన్ను నడి రోడ్డు పైన నుంచోబెట్టు. నీకు సవాల్ ఇసురుతా ఉన్నా. నడి రోడ్డు పైన ఇదే మున్సిపల్ ఆఫీస్ దగ్గర, లేకపోతే ఇదే గౌతమి సూపర్ బజార్ దగ్గర నేను వచ్చి నుంచుంటా. ఎవడిచ్చాడు 5 కోట్లు? అతను తీసుకురా. లేకపోతే నువ్వు బేషరతుగా అందరి ముందు క్షమాపణ చెప్పు. నువ్వు నా పైన ఆరోపణ చేసి అన్యాయంగా గెలిచావు. 5 కోట్లు రాజమండ్రి ప్రజలారా తెలుసుకోండి, అతిపెద్ద భారీ కుంభకోణం, 5 కోట్ల కుంభకోణం అని చెప్పి మొత్తం ఊరు వాడ ప్రచారం చేసావు. తీసుకురా. నేను అక్కడ గౌతమి సూపర్ బజార్ బయట నుంచుంటా. ఎవరు ఇచ్చారో తీసుకుని వచ్చి నా ఎదురుగుండా నుంచోబెట్టు. నేను డైరెక్ట్గా బేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తాను. నాకు కనుక ఎవరైనా రూపాయిని ఇచ్చుంటే, లేకపోతే నువ్వు చెప్పాలి. నువ్వు ప్రూవ్ చేయకపోతే నువ్వు క్షమాపణ చెప్పాలి. నీ హయాంలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే బలం, కార్యకర్తే నాయకుడని, అదే మాట ఎప్పుడూ చంద్రబాబు చెబుతూ ఉంటారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక తిలక రోడ్డు టీడీపీ కార్యాలయం వద్ద నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు పర్యవేక్షణలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ,
ఏపీ సిట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్యబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, సీనియర్ నాయకులు వర్రె శ్రీనివాసరావు, రెడ్డి మనేశ్వరరావు తదితరులతో కలిసి పార్టీ జెండాను ఎగరవేసి వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు, రైతులకు, పేదలకు, బలహీన వర్గాలకు రాజకీయాల్లో స్థానం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. గత 5 ఏళ్లు జగన్ పాలనలో ప్రజలు నరకయాతన పడ్డారని, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన సంస్కరణలు శూన్యమన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారని అన్నారు. టీడీపీని ఫినిష్ చేయాలని ప్రయత్నించిన వారిని ప్రజలు ఫినిష్ చేసి పక్కన కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా, మై మీడియా యాప్, ఇతర తెలుగుదేశం పార్టీ యాప్ల్లో చురుగ్గా ఉంటూ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పోస్టింగులు చేస్తున్న పలువురిని ఘనంగా సత్కరించారు. ఎనభై 1982 మార్చి 29 ఈ పార్టీ కార్యకర్తల పార్టీ, కార్యకర్తలే అధినేత. కార్యకర్తలందరూ కూడా ఈ పార్టీలో బలంగా ఉన్నారు కాబట్టే ఎన్ని సంక్షోభాలు వస్తున్నా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ రోజైనా కాదు, రేపటికి కూడా ఒక భవిష్యత్ ప్రణాళికతోటి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఒక నాయకత్వంలో, సారథ్యంలో భవిష్యత్ దిశ నిర్దేశించుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. ఒకటే ధ్యేయం, ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఎవరు ఉన్నా తెలుగువారు కానీ, భారతీయులు కానీ నెంబర్ 1గా ఉండాలన్నది ఈరోజున చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచన. ప్రపంచ దేశాల్లో భారతీయులు ఎక్కడున్నా, భారతీయులు ఎక్కడ స్థిరపడినా నెంబర్ 1గా తెలుగువారు ఉండాలన్నది మన నాయకుడి తాలూకు ఆలోచన. ఈరోజు ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాం. జెండా మోసిన వారు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిలతొక్కున్నాం, మరలా ఈరోజు అధికారంలోకి వచ్చున్నాం. యూపీఏ మాజీ చైర్పర్సన్, ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంపూర్ణ ఆరోగ్యానికి రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి గట్టున ఉన్న క్షేత్రపాలక వేణుగోపాల స్వామి ఆలయంలో సోమవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్తో పాటు కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి, పీసీసీ కార్యదర్శి బెజవాడ రంగారావు మీడియాతో మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన గాంధీ కుటుంబం నుంచి వచ్చిన సోనియా గాంధీ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం అస్వస్థతతో సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడే ఉండి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని వివరించారు. 2 సార్లు ప్రధానమంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యజించి దేశం కోసం త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆలయాలతో పాటు మసీదులు, చర్చిల్లో కూడా ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేవతా సుధాకర్, కిషోర్ కుమార్ జైన్, మేడవరపు భద్రం దొర, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు, నెల్లా వీర్రాజు, బర్రె సుబ్రహ్మణ్యం, తాడాల కొండరాజు, జేటీ రామారావు, చిన్న మురళీకృష్ణ, తాడి సూరిబాబు, పెచ్చేటి ధరణీపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపాల స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం వచ్చి ఇక్కడ పూజలు జరిపించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా కూడా మరి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన బాలేపల్లి మురళి గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి త్వరలోనే ఆ వేణుగోపాల స్వామి ఆ సోనియా గాంధీ గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలగజేస్తారని చెప్పి మేము ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు. శ్రీమతి సోనియా గాంధీ అటువంటి మా అధినేతి సోనియా గాంధీ గారికి అస్వస్థత ఏర్పడటం వల్ల మేమంతా కూడా ఎంతో మనోవ్యాధి చెందుతూ రాజమండ్రి అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో ఈనాడు మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఏకమై ఇక్కడ క్షేత్రపాలకులు, రాజమండ్రి క్షేత్రపాలకులైనటువంటి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో
నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, విద్యావంతులకు పెద్దపీట వేసిన ఘనత ఎన్టీఆర్దేనని ఆయన పేర్కొన్నారు. పార్టీ 44వ ఆవిర్భావ వేడుక సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల వినూత్నంగా రిక్షా తొక్కుతూ స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచి అనేక మందికి కొత్తవారికి రాజకీయాల్లో అవకాశం కల్పించారని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న 20 మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఆధ్వర్యంలో రిక్షా కార్మికులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ కడియం టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, వెలుగుబంటి రఘురాం, ఏపీ ఐఏసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, అన్నాసిదేవుల చంటి, రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, నిమ్మలపూడి గోవింద్, నున్నా కృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, కురుకురి కిషోర్, బొప్పన శ్రీనివాస్, పత్తిపాటి రామారావు చౌదరి, గంగిన నాని, దండమూడి ప్రమీల, మద్దామణి, పిల్లా తనుజ, గంగిన జాహ్నవి, పత్తి మంగ, వాసంశెట్టి నాగబాబు, శీలం గోవిందు, రొంపచెర్ల ఆంటోని, పల్లి సాయి, ఏడాకుల వెంకటేశ్వరరావు, చలమూరి సత్యనారాయణ, కక్కల రమేష్, వరగోగుల వెంకటేశ్వరరావు, తలారి మూర్తి, మట్టా శ్రీను, నిచ్చెనకోళ్ల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటగా రాజమహేంద్రం వచ్చినప్పుడు ఈ ప్రాంతం ఆయనకు బ్రహ్మరథం పట్టింది, ఆయన ఆశీర్వదించింది. తిరిగి పట్టం కట్టడం కోసం ముఖ్య కోడలుగా రాజమహేంద్రవరం పడి వెళ్ళింది. అందుకని ఈ రోజున 44వ వార్షికోత్సవం సందర్భంగా రామారావు గారి ఘనంగా నివాళులర్పించుకుంటున్నాం. తెలుగువారి ఆశయ సాధన కోసం, తెలుగు భాషా సంస్కృతి వైభవాల కోసం, తెలుగువారి గుర్తింపు కోసం ఆధారపడ్డ రామారావు గారి యొక్క నిర్ణయాలు అనేకం జరిగినాయి. ఒకటి, మహిళా విశ్వవిద్యాలయం పెట్టడమే కాదు, ఆస్తిలో సమాన హక్కు కల్పించడం, అదేవిధంగా వారికి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. ఆస్తి హక్కుతో పాటు ఉపాధి, స్థానిక సంస్థల్లో కూడా ప్రాతినిధ్యం వచ్చేలాగా రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి. ఆరోగ్య విశ్వవిద్యాలయం నెలకొల్పారు. తెలుగు భాష కోసం తెలుగు విశ్వవిద్యాలయం నెలకొల్పిన వ్యక్తి. మాండలిక వ్యవస్థను తెచ్చిన వ్యక్తి. అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, దేశంలో ఎక్కడా లేని విధంగా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు నెరవేర్చాలనే లక్ష్యంలో కిలో ₹2 పథకం కానీ, పక్కా గృహ నిర్మాణం కానీ, సగం ధరకే బట్టలు ఇచ్చే కార్యక్రమాలు కానీ అమలు చేసిన వ్యక్తి రామారావు గారు. అందరికీ నమస్కారం. ఇవాళ తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవీ హర్షకుమార్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భీమవరం మండలం మాకివీడు బయలుదేరిన ఆయనను క్వారీ మార్కెట్ సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేస్తున్నామని, ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదని బలవంతంగా ఇంటికి తీసుకొని వచ్చారు. ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు అక్కడ పికెట్ ఏర్పాటు చేసి భారీగా మోహరించారు. హర్షకుమార్కు నోటీసులు జారీ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి వీల్లేకుండా నిర్బంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితుల తరపున మాట్లాడనివ్వకుండా తనను అడ్డుకోవడం దారుణమని, ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమవరం వెళ్తుంటే తనను ఆపి అక్రమంగా నిర్బంధించడం సరికాదని వాదించారు. శ్రీరామనవమి రోజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు 30 కార్లు పోలీసు బలగంతో వచ్చి రాములవారి విగ్రహానికి దండవేసి వెళ్లిపోయారని, వెళ్లే క్రమంలో పేటలో ఉన్న వాళ్లతో గొడవ పడడంతో 2 వర్గాలు కొట్టుకున్నాయని, ఎవరికీ పెద్దగా దెబ్బలు తగలకపోయినా 57 మందిని అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. పోలీస్, రెవెన్యూ వ్యవస్థలు స్థానిక దళితపేటకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం దళితుల పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తోందని, వారి తరపున మాట్లాడటానికి వెళ్తుంటే తనను అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శ్రీరామ్ నగర్ నివాసం వద్ద నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి గన్ని కృష్ణ, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి
కాశీ నవీన్ కుమార్, పందిరి మహాదేవుడు, సత్రం చైర్మన్ రెడ్డి, మనేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉప్లూరి జానకరామయ్య ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను జానకరామయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గన్నికృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని తెలుగు జాతి అభ్యున్నతికి ఆనాడు నందమూరి తారక రామారావు ఏర్పాటు చేశారని చెప్పారు. పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ తంగెళ్ల బాబీ, టీడీపీ నాయకుడు కంటిపూడి శ్రీనివాస్, జవ్వాది మురళీకృష్ణ, బొమ్మనమైన శ్రీనివాస్, పాలవలస వీరభద్రం, మరి దుర్గా శ్రీనివాస్, ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ మల్లా వెంకట్రాజు, ఆర్యాపురం అర్బన్ బ్యాంకు డైరెక్టర్ ఎం శ్రీనివాస్ అలియాస్ కాపు, తలారి ఉమాదేవి, తలారి భగవాన్, గొర్రెల రమణ, సంసాని ప్రసాద్, జక్కంపూడి అర్జున్, నల్లం ఆనంద్, కౌలూరి వెంకట్రావు, ఉర్లంకల లోకేష్, రాయి అప్పన్న, వారాది హనుమంతరావు, కాదా ఈశ్వరరావు, ఆనెం చంటి, బీజేపీ ఆచారి, సింహాద్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి, తెలుగువారికి గుర్తింపుని తీసుకురావడం కోసం అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 44 సంవత్సరాలు అయింది. 44 పుట్టినరోజు వేళ చేసుకుంటున్నాం. 45లోకి అడుగు పెడుతున్నారు. ఆయన ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం ఏ ముహూర్తంలో అయితే పెట్టడం ఈ పార్టీని జెండాని స్థాపించారో దానికి ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ ఆ ముహూర్త బలంతో పార్టీ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఆయన వేసిన పునాదికి అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి పూర్తి బలాన్ని చేకూరుస్తూ ఆయన కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. ముఖ్యంగా అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పడానికి, అవినీతి రహిత రాజకీయాలు నెలకొల్పడానికి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు చేసిన అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు చేసిన సేవలు మరువలేము. ఆయన ప్రపంచం ప్రస్తుతం ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, ముఖ్యంగా హార్మోజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో ఏర్పడుతున్న ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాపై ప్రభావం పడుతున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతోందని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని ఆమె అన్నారు. పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం 13 నుంచి 3కి తగ్గింపు, డీజిల్పై 10 నుంచి పూర్తిగా రద్దు నిర్ణయం ఆర్థిక నిర్ణయమే కాదని, మోడీ బాధ్యతాయుత పాలనకు నిదర్శనమని కొనియాడారు. దేశంలో తగినంత చమురు నిల్వలు, సరఫరా వ్యవస్థ బలంగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు భరోసా కల్పిస్తుందని, ఎటువంటి దుష్ప్రచారాలను నమ్మకుండా ప్రజలు ధైర్యంగా ఉండాలని కోరారు. కరోనా వంటి మహమ్మారి కాలం నుంచి ప్రస్తుత ఇంధన సంక్షోభం వరకు సంక్షోభ సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించే నాయకత్వానికి నరేంద్ర మోడీ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా ఒక సాహసోపేతమైన మరియు సమయోచితమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పెట్రోల్ మరియు డీజిల్ పై విధిస్తున్నటువంటి అదనపు సుంకాన్ని తగ్గించడం జరిగింది. పెట్రోల్ పై ఇప్పటికే ఉన్నటువంటి 13 రూపాయల సుంకం ఏదైతే ఉందో దాన్ని 10 రూపాయలు తగ్గించి 3 రూపాయలకు, అదేవిధంగా డీజిల్ పై ఉన్నటువంటి 10 రూపాయల సుంకాన్ని తగ్గించి 0కి తీసుకురావడం జరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు, అందులోనూ హోర్మూజ్ వంటి చాలా ప్రధానమైనటువంటి జలసంధి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిపై ప్రభావం చూపుతూ వాటిని దిగ్బంధం చేసినటువంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా మరియు నిల్వలపై దాని యొక్క ప్రభావం పడుతున్నటువంటి సమయంలో ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దేశంలో తగినంత చమురు సరఫరా నిల్వలు మరియు వాటిని సరఫరా చేసేటువంటి యంత్రాంగం సన్నద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం సిటీలోని 3వ డివిజన్లో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సిట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్యబాబు మహిళల సమక్షంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు.
అనంతరం డివిజన్ పరిధిలోని 300 మంది పేద మహిళలకు చీరలు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. అలాగే పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న 2 సీనియర్ మహిళా కార్యకర్తలను శాలువాలతో ఘనంగా సత్కరించి వారికి 1000 నగదును, చీరలను అందజేశారు. ఈ సందర్భంగా కూడుపూడి సత్యబాబు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ వసంతంలోకి అడుగుపెట్టడం గర్వకారణమన్నారు. ఎన్టీఆర్ వేసిన బలమైన పునాదులపై నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ మహావృక్షంలో ఎదిగిందని పేర్కొన్నారు. సమాజంలోని నిరుపేదలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పార్టీకి అండగా నిలిచే కార్యకర్తలే తమ బలమని, ముఖ్యంగా సీనియర్ కార్యకర్తలను గౌరవించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, లోకేష్ సారథ్యంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ తెలుగుదేశం జెండాను మరింత ఎత్తుకు తీసుకెళ్తామని తెలిపారు. టీడీపీ నాయకుడు పిల్లి శ్రీను, అహ్మదున్నీసా, నాగమణి, సరోజిని తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టి 44 సంవత్సరాలు, 44 వసంతాలుగా అడుగుపెడుతున్నాం. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డ నీడ అని ఈ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఎన్నో బీసీలకు ప్రత్యేకించి ఈ 24% ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తీసుకురావడం, అలాగే ముఖ్యంగా సంక్షోభాలను కూడా ఎదుర్కొంటూ ప్రతిసారి తెలుగుదేశం పార్టీ ఈసారి అయిపోతుందని అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎదరికి రావడం అందరూ కూడా గమనించాం. ముఖ్యంగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఈ పార్టీ స్థాపించారో దాన్నే ఎక్కడా కూడా తగ్గకుండా మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఈ పార్టీని తీసుకెళ్తుండగా మొన్న 2019 టు 24 కొన్ని చాలా సంక్షోభాలు ఎదుర్కొన్నాం. అయినా సరే మా యువనాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో యువగలం పాదయాత్ర మొదలెట్టి ఇంకా ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా స్థానిక ప్రకాశం నగర్లో నూతనంగా ప్రారంభించిన సుస్మిత కంటి ఆసుపత్రి ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 150 మంది వరకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కంటి వ్యాధులపై అవగాహన కల్పించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జీడిగుంట వెంకట్రావు, రాజమండ్రి నగర బీజేపీ మహిళా సంఘ సభ్యురాలు డాక్టర్ కె అనురాధ, హోమియో హాజరై ప్రారంభించారు. ఇటీవల కాలంలో కంటి వ్యాధులు పెరుగుతూ ఉన్నాయని, ముఖ్యంగా రెటీనా, గ్లకోమా వల్ల కళ్లకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, వాటిపై అవగాహన కల్పించుకోవాలని డాక్టర్ వెంకట్రావు, డాక్టర్ కొమరగిరి సుస్మిత సూచించారు. ప్రతి నెల ఇలాగే ఒక కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి ప్రజలకు కళ్ళ సమస్యలు తీర్చుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడంతో పాటు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తామన్నారు. ప్రముఖ యూరాలజిస్ట్, కిడ్నీ వైద్య నిపుణుడు డాక్టర్ కె విశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు ముదులూరి వాణిశ్రీ, ఏచూరి ప్రసన్నలక్ష్మి, పన్నాల లక్ష్మి, సంతోషి, కాకరపర్తి మాధవీలత, జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్, నగరాధ్యక్షుడు దోర్వాసుల సత్యనారాయణ, నగర మహిళా సంఘ సభ్యులు కొమరగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ సుస్మిత, కన్సల్టెంట్ ఆఫ్థల్మాలజిస్ట్, సుస్మిత ఐ హాస్పిటల్, రాజమండ్రి. కొత్తగా 1 మంత్ బ్యాక్ స్టార్ట్ చేశామండి సుస్మిత ఐ హాస్పిటల్. ఏవి అప్పారావు రోడ్ సైడ్లో ఉంటుంది, వెంకటేశ్వర ఫైనాన్స్ ఆపోజిట్. మా హాస్పిటల్లో రొటీన్ రిఫ్రాక్షన్, ఐ చెకప్, దాంతోపాటు అన్ని కంటి సమస్యలకి ట్రీట్మెంట్, ఎగ్జామినేషన్ అంతా లభిస్తుంది. దాంతోపాటు మెయిన్ గ్లకోమా, నీటి కాసుల వ్యాధి కానీ, షుగర్, బీపీ పేషెంట్స్, చిన్నపిల్లలకి వాళ్ళకి వచ్చే రెటీనా ప్రాబ్లమ్స్ కానీ కంప్లీట్ ఇవాల్యుయేషన్ అండ్ ట్రీట్మెంట్ ఇక్కడ లభిస్తుందండి. మెయిన్ ఇంకొకటి ఏంటంటే శుక్లం అంటే కెట్రాక్ట్, అన్ని రకాల కెట్రాక్ట్ సర్జరీస్ ఇక్కడ జరుగుతాయండి. అండ్ ఆధునిక పద్ధతిలో, దట్ ఈస్ ఫేకో ఎమల్సిఫికేషన్ అంటారు. అంటే మీకు బ్లడ్ ఉండదు, ఇంజెక్షన్ ఇవ్వరు, సర్జరీ అయిపోయిన 1 అవర్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాంటి ఆధునిక పద్ధతిలో ఇక్కడ సర్జరీస్ చేస్తామండి. తప్పకుండా అందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాము. ఇవాళ 29వ తారీఖు ఇక్కడ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తామండి. మంచిగా ఇది మహిళా సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన క్యాంపు. దీనికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ క్యాంప్లో ఉచితంగా ఇక్కడ కంటి పరీక్ష చేసి మందులు ఇవ్వడం జరిగింది. ఇంచుమించి ఇక్కడ క్యాంపులో 150 మంది వరకు వచ్చారండి. అందరూ వచ్చి కంటి పరీక్ష చేయించుకున్నారు. ఇలాగే అందరూ ఈ హాస్పిటల్ యొక్క సర్వీసెస్ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ. నూతనంగా ప్రారంభించిన సుస్మిత కంటి ఆసుపత్రికి ఈరోజు మొట్టమొదట మెగా ఐ క్యాంప్, ఫ్రీ ఐ క్యాంపు ఒకటి పెట్టాము ఇవాళ. ఈ మెయిన్ ఐడియా ఏంటంటే ఈ మన సొసైటీలో ఉన్న క్యాట్రాక్ట్స్, మెయిన్గా క్యాట్రాక్ట్స్, తర్వాత నీటి కాసు అనే రెండు. శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. సిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు హాజరై అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఉగాది జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా, విజయవంతంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులను ఆయన అభినందించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ కడియాల వీరభద్రరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి జె వెంకటేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు అల్లాడ వెంకటప్పారావు, బోను ఈశ్వరి, మల్లపురెడ్డి వరలక్ష్మి, కురగంటి త్రినాథ్, కెల్ల జయలక్ష్మి, తాడివలస వెంకటలక్ష్మి, అండలూరు చంద్రశేఖర్, తొర్లపాటి శాలిని, కారుమూరి సురేష్, ఎక్స్-అఫిసియో మెంబర్ మాదిరెడ్డి పద్మావతి ఉత్సవాల విజయవంతానికి కృషి చేశారు. తమకు సహకరించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, భక్తులకు, ఆలయ ఈవోకు చైర్మన్ కడియాల వీరభద్రరావు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చెల్లిబోయిన సూర్యనారాయణ, కడియాల శ్రీనివాస్, కడియాల శ్యామ్ పాల్గొన్నారు. మరి కూటమి ప్రభుత్వంలో ఈ ఉగాదోత్సవాలు మొదలుకొని స్టార్టింగ్ నుంచి గత 4 రోజుల నుంచి స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి కూడా ఉత్సవాలు అమ్మవారిని అక్కడికి కాంప్లెక్స్ దగ్గర తీసుకురావడం. నెక్స్ట్ ఏమో మన ఉగాది రోజునేమో మజ్జిగ భక్తులకి, బిస్కెట్, చిన్నపిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు, మనం ఇంచుమించుగా 400 కేజీలు అన్నవరం ప్రసాదం చేయించామండి. ఆ రోజు భక్తులకి ఈ రోజు కూడా లాస్ట్ 11 వరకు కూడా పంచాం. ఆ రోజు ఈ రోజు వచ్చి మా అన్నదాన సందర్భం వచ్చి ఈరోజు 7,000 నుంచి దగ్గర 8,000 మంది వరకు మనకి భక్తులు అయితే మనకి ఈ రోజు రావడం జరిగింది. ఈరోజు ఇదో 87 కాకుండా 2 రకాల స్వీటు, హాటు, ఒక బిర్యానీ, 2 కూరలు, ఒక ఫ్రై, సాంబారు, పప్పు, ఒక పెళ్లి భోజనాలు అయితే ఎలా ఉంటుందో అలా పెట్టడం జరిగిందండి. దీనికి మనకి ఎమ్మెల్యే గారి సహకారంతో, ఆయన సహకారంతో ఒకటి, నెక్స్ట్ దాతల సహకారం, నెక్స్ట్ మన చైర్మన్ గారు ఆధ్వర్యంలో మొత్తం అంతా కూడా ఈ రోజున కమిటీ మెంబర్స్ అందరూ జనసేన, బీజేపీ మొత్తం అందరూ కూటమి ప్రభుత్వం అందరూ కలిపి ఈ రోజున చాలా బాగా చేయడం జరిగింది. మొత్తం అందరూ కలిసికట్టుగా మొత్తం భోజనాలు అయితే మొత్తం విజయవంతంగా ఈ రోజు అయితే మొత్తం చాలా బాగా చేయడం జరిగింది. స్థానిక కోటిలింగాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు శ్రీ పుష్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన దంపతులు పుష్పాల శ్రీనివాస్, శ్రీదేవి లక్ష్మీ నాంచారి చేతుల మీదుగా స్వామి అమ్మవారికి పుష్పోత్సవాన్ని వేద పండితులు జరిపించారు. స్వామి అమ్మవార్లకు పండ్లు, స్వీట్లు, అన్ని రకాల పుష్పాలతో నైవేద్యం సమర్పించారు. భక్తులు కూడా ఈ పుష్పోత్సవాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం ఈవో ఆర్ లక్ష్మీబాయి, సిబ్బంది పాల్గొన్నారు. మంగళాసాదనవరే మదాచార్య పురోగమనే సర్వైశ్య పూరవైరాచార్యే సకృదాయాస్తు మంగళం. ఆనంద సీతా రామచంద్ర గోవింద. తండ్రి సర్వదా రక్షించి మా మోదీ గారిని, ఆదిత్య సర్వేశ్వర మళ్ళీ రామరాజ్యం వచ్చేయాలి.
కైలాసవాస కేదారేశ్వర తండ్రి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.